అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం. అలా పారి చూద్దాం. జనాల మెప్పు కోసం చెరువుల బావు కోసం రేవంతం సార్ మొదలుపెట్టిన ఆపరేషన్ హైడ్రా ఆయనకే తిప్పలు తెచ్చేటట్టు ఉంది. ఉన్న పలంగా కట్టి నీళ్లను ఎసొంటి నోటీసులు లేకుండా గూలగొట్టేసరికి పేదల పరిస్థితి మాత్రం మస్తు దారుణమైతుందిలా. ఇక ఈ ముచ్చట గురించి కేటీఆర్ సారు ఆయన ఎక్స్ ఖాతాలనైతే షేయ్ సర్కార్ గురించి ఇట్లా రాసుకొచ్చిండు. గదేందో అరుచుకుందాం పార్రి. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని ఎసొంటి భేదభావాలు లేకుండా ఆక్రమణకు గురైన నిర్మాణాలన్నిటినైతే కూలగొడుతుంది. అయితే ఇండ్ల కొందరు పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న ఇండ్లను కూడా కూల్చడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఇక దీనిపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగానైతే స్పందించిండు. సర్కారు కర్కశంగా గూడు కూల్చేస్తే దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో అభాగ్యులు తలదాచుకుంటున్నారంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేసిండు. పేరుకేమో ప్రజాప్రభుత్వము, కూలగొట్టేదేమో నిరుపేదల ఇండ్లు అనుకుంటా మండిపడ్డాడు. హైదరాబాద్లోని పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని, అవన్నీ కూడా పేదలకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని అయితే చెప్పిండు. హైడ్రా చేపట్టి ఇండ్లను కోల్పోయిన వాళ్లను వెంటనే ఈ ఇండ్లకు తరలించాలని రాష్ట్ర సీఎస్కి అయితే విజ్ఞప్తి చేసిండు. ఇటువంటి బాధాకరమైన చిత్రాలు చూడలేకపోతున్నామని తన ఎక్స్ ఖాతాలో అయితే రాసుకొచ్చిండు. టాలెంట్ ఎవడు సొత్తు కాదు, బయట పడితే గానీ ఆ టాలెంట్ ఉన్నది అనేది ఫాయిదా ఉండదు అనేది నిజంగా నిజమేనుల్లా. ఇంతవరకు ఎంతమంది ఎన్ని తీర్లన్నా కానీ అలా తల్లిదండ్రుల సపోర్ట్ చేయబట్టి ఈ అక్క గంత దూరం పోయి మన రాష్ట్రం తరపున అయితే ఒక మెడల్ కొట్టుకొచ్చింది. ఇక సర్కారు గీమ కష్టానికి ఫలితంగా ఒక నజరాలను అయితే ప్రకటించారు. గా ముచ్చటేందో చూద్దాం పారి. ప్యారిస్ 2024 పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి దీప్తి జీవన్జీకి ముఖ్యమంత్రి రేవంత్ సారు ₹1 కోటి నగదు బహుమతిని అయితే ప్రకటించిండు. ఇక అంతేకాకుండా దీప్తికి గ్రూప్ 2 సర్కారు నౌకరి, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలము ఇతనైతే చెప్పిండు. గట్లనే ఆమె గెలుస్తానికి కోచ్ చేసిన కృషికి గుర్తింపుగా సీఎం ఆ కోచ్ కు 10 లక్షల బహుమతిని కూడా అందజేసిండ్రు. ఈ రివార్డులను వీలైనంత తొందరగా ఆమెకు అందేలా చూడాలని అధికారులను రేవంత్ సారు ఆదేశించిండు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారా ఒలింపిక్స్ లో పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవన్జీ దీప్తి గారిని రేవంత్ సార్ అయితే సత్కరించిండు. ఈమె జీవితంలో ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నదట. ఆమె తల్లిదండ్రులు జీవన్జీ యాదగిరి, జీవన్జీ ధనలక్ష్మి రోజువారీ కూలీ పనులు అయితే చేసుకుంటుండ్రు. చిన్నప్పటి సంది దీప్తిని ఎంతో మంది ఎగతాళి వేసిండ్రట. దీప్తిని ఇంట్లో పెట్టుకోకుండ్రి, అనాథాశ్రమానికి పంపాలని గప్పట్ల కొందరు వాళ్ళ తల్లిదండ్రులకైతే సూచించిర్రట. అయినా కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచి వాళ్ళ మద్దతును ఆమెకైతే తెలిపిర్రు. ఇక గట్ల యేసుడే బట్టి ఇప్పుడు మంచి పేరు, పైసలు, సర్కారీ నౌకరు కూడా సంపాదించుకొని దునియా మొత్తానికి ఆమె ప్రతిమనైతే నిరూపించుకుంది. గీ ఏడు ఏందో ఏమో గాని వానలు వరదలు చేయబట్టి పంట చేనులు నాశనం అవుడు, జనాలు కొట్టుకపోడు, గిసొంటి అయితే మస్తు దారుణాలు జరుగుతున్నాయి. ఇక గిట్లనే గీ వీడియో చూస్తే గిల గింత కట్టం వచ్చింది ఏంద్రా దేవుడా అనిపిస్తుంది. గా వీడియో ఏందో మీరు కూడా చూడుర్రి. దేశంలో ఒకడ కాకపోతే ఒకడ అన్నట్టు ఈ వానలు అన్ని రాష్ట్రాలను మునుంబెట్టినట్టు ముంచేదాకా ఇడిచిపెడతానే లేవుల్లా. గుజరాత్ రాష్ట్రంలో వానలు మస్తు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, నదులు ఉప్పొంగి ఊర్లకు రోడ్ల మీదకైతే ప్రవహిస్తున్నాయి. గుజరాత్లోని సబర్కంఠ ప్రాంతంలో ఒక జంట నదిలో చిక్కుకుపోవడం అయితే తీవ్ర కలకలం రేపింది. కారు మీద కూర్చొని బిక్కుబిక్కుమంటూ ఆ జంట సాయం కోసం అయితే ఎదురు చూసింది. నీళ్ళేమో మస్తు ఉధృతంగా పారబట్టే. మొత్తం మీద వాళ్ళు ఆ నీళ్ళనే జల సమాధి అవుతారు కావచ్చని మస్తు మంది అయితే టెన్షన్ పడ్డారట.
ఇక రంగంలోకి దిగిన సహాయక బృందాలు గంటలకు గంటలు ఎంతో కష్టపడి వాళ్ళిద్దరినైతే కాపాడినరు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. ఎప్పుడైనా ఎక్కతక్క కొట్టే ఆనగొట్టక ముందు వచ్చే గాల్దుమారాన్ని చూస్తే ఏమన్నా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళే పని ఉన్నా కానీ అస్సలకే వెళ్ళబుద్ధి కాదుల్లా. ఇక బయట బట్టలు కొట్టుకపోయినా సామాను శిల్లంకల్లం అయి పరిశాన్ అనిపించినా కానీ అసలుకే ఇంటికెళ్ళి వెళ్ళముల్లా. కానీ చిత్రకత్రాలు చేసేగా చైనా దేశంలో గాల్దుమారానికి మనసులే కొట్టుకపోతారట. ఇక చిత్రం ఏందో చూద్దాం పారి. డ్రాగన్ దేశమైన చైనాలో యాగి తుఫాను మొత్తం ఆగమాగం చేసింది. తుఫాన్ చేయబట్టి గంటకు 234 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులైతే వీచినాయి. ఇక దీంతో వాహనాలతో సహా మనుషులు కూడా కొట్టుకుపోయినరు. కొన్ని జాగల్లా రేకుల షెడ్లు, సామాన్లు, చెట్లు, కొమ్మలు గాల్లోకి అయితే ఎగిరిపోయినాయి. ఇక గవిడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు అయితే కొడుతున్నాయి. మరోవైపు యాగి తీవ్ర తుఫాను కారణంగా 2 రాష్ట్రాల్లో నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనానైతే హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో హైవాన్ రాష్ట్రంలో వెంగ్టియాన్ టౌన్షిప్లో కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. ఈ కారణంగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించవచ్చునని ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. హైవాన్లోని నాండో, చాంగువా నదులకు వరద ముప్పు ఉందని అక్కడి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందస్తు చర్యలో భాగంగా గాంగ్డౌన్లో 5,70,000 మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించిండ్రు. జనాల మీద గిట్ల ప్రకృతి పగబట్టినట్టు చేసుడు ఏం కూడా మంచిగా లేదుల్లా. ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిదే అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్ తెలుగు. శనార్తి.